పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబరు 2న కొణిదెల వెంకటరావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా నటుడు, మెగాస్టార్ చిరంజీవి కొణిదెల శివశంకర వరప్రసాద్ పవన్కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్కు రెండవ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. అతను సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్లకు చిన్నాన్న, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్లకు కూడా మామయ్య అవుతాడు. తెలుగు సినీ నటుడుగాను, సినీ నిర్మాతగాను, దర్శకుడుగాను ఎంతో పేరు సంపాదించుకున్నాడు. జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలోని ఒకదానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు. అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. సినిమా నటి రేణుదేశాయ్తో సహజీవనం ప్రారంభించాడు. 2004లో వారికి అకిరానందన్ అనే కుమారుడు జన్మించాడు. 2007 జూలైలో నందిన తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్నాడని బైగమీ చట్టబద్ధంగా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొకరిని వివాహం చేసుకొనుట కేసు దాఖలు చేసింది. రేణు దేశాయ్తో పవన్ అక్రమ సంబంధం నేర్పుతున్నాడని, వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని ఆమె కోర్టులో కేసు వేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ను వివాహం చేసుకోలేదని కోర్టులో తెలియజేయగా ఈ పిటిషన్కు సరైన సాక్ష్యాలు లేవని విశాఖపట్నంలోని కోర్టు కొట్టివేసింది. దీనిపై నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. తదనంతరం 2007 జూలైలో కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం కేసును దాఖలు చేశాడు. వారి వివాహం జరిగిన వెంటనే నందిని తనను విడిచిపెట్టిందని ఆరోపించాడు. దానిని ఆమె న్యాయవాది తిరస్కరించాడు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు 5 లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టులో విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 8 సంవత్సరాల సహజీవనం తరువాత అతను నటిగా మారిన మోడల్ రేణు దేశాయ్ని 2009 జనవరి 28న వివాహం చేసుకున్నాడు. వీరికి 2010లో కలిగిన కుమారుని పేరు అకిరానందన్. ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. 2018లో ఒక ఇంటర్వ్యూలో దేశాయ్ కళ్యాణ్ ఆమె మొదట నిరసన తెలియజేసినప్పటికీ విడాకుల కోసం పట్టుబట్టారు అని పేర్కొంది. తమ విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేయాలన్న తన అభ్యర్థనను కళ్యాణ్ తిరస్కరించారని ఆమె తెలిపింది. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసి ఉంటామని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. విడిపోయే సమయంలో ఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయం కృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నానని స్పష్టం చేసింది. కళ్యాణ్ 2011లో తీన్మా సినిమా షూటింగ్ సందర్భంగా తన మూడవ భార్య అయిన రష్యా నటి అన్నా లెజనెవాను కలుసుకున్నాడు. 2013 సెప్టెంబరు 30న హైదరాబాదులోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. కళ్యాణ్ గారు 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. 2017 నవంబరులో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు. నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించాడు. అతని రెండవ చిత్రం గోకులంలో సీత తరువాత సంవత్సరం విడుదలైంది. అతను తరువాత కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ 1999 చిత్రంలో కనిపించాడు. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులను గెలుచుకుంది. తొలి ప్రేమ సినిమా తర్వాత కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించాడు. తమ్ముడు సినిమా 1999 జూలై 15న విడుదలైంది. పి. అరుణ్ ప్రసాద్ రచన, దర్శకత్వం వహించారు. 2000 ఏప్రిల్ 20న అతను పూరి జగన్నాథ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రిలో నటించాడు. ఈ సినిమాను టి. త్రివిక్రమరావు నిర్మించగా రమణగోగుల సంగీతం సమకూర్చాడు. 2001లో ఖుషి చిత్రంలో నటించాడు. ఈ చిత్రం 2001 ఏప్రిల్న విడుదలైంది. దీనికి ఎస్. సూర్య దర్శకత్వం వహించాడు. ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2001లో అతని సోదరుడు చిరంజీవి కోకాకోలా డ్రింక్ ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అతని తదుపరి చిత్రం జానీని తాను స్వయంగా రచించి దర్శకత్వం వహించాడు. అది 2003 ఏప్రిల్న విడుదలైంది. అల్లు రవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను రేణు దేశాయ్తో నటించగా రమణగోగుల సంగీతం అందించాడు. 2004లో అతని చిత్రం గుడుంబా శంకర్ విడుదలైంది. ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తన సోదరుడు నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించాడు. ఈ చిత్రానికి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేని కళ్యాణ్ రాశాడు. ఈ చిత్రంలో 3 పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అతను రూపొందించాడు. దీనికి కొరియోగ్రఫీ కూడా చేశాడు. 2005లో కరుణాకరన్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది. తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్తో కరుణాకరన్కి ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై శేశ్విని దత్ నిర్మించాడు. 2006లో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది. 2006 మార్చిలో కళ్యాణ్ తన రెండవ దర్శకత్వ వెంచర్ సత్యాగ్రహిని ప్రారంభించాడు. ఈ సినిమాను ఎన్. రత్నం నిర్మించాడు. ఇది సమాజంలోని దురాగతాలను ప్రశ్నించే కథ. పిసి శ్రీరామ్, ఏఆర్ రెహమాన్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రీ ప్రొడక్షన్పై కొన్ని నెలలు గడిచిన తరువాత ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది. ఆ సంవత్సరం తరువాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించాడు. ఈ చిత్రంలో కళ్యాణ్తో పాటు అసిన్, సంధ్యలు నటించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది.
ఈ చిత్రం 2006 డిసెంబరు 29న విడుదలైంది. ఈ చిత్రం 3 వారాలలో 23 కోట్లు అంటే $మిలియన్ 70 రోజుల్లో $మిలియన్ వసూలు చేసింది. ఈ చిత్రం తమిళ చిత్రం తిరుపాచికి రీమేక్. ఈ సినిమాలో నీవల్లేని పాటకు కూడా కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశాడు. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ సమయానికి దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతీయ చిత్రాలలో ఒకే రాష్ట్రంలో అత్యధిక మొదటి రోజు వసూళ్లు చేసిన చిత్రాలలో మొదటిది. జల్సా 2008లో తెలుగు చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టింది. 2010లో ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది. అదే సంవత్సరం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జీసస్ క్రీస్ట్ సినిమాలో కళ్యాణ్ చిన్న పాత్రలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 2011లో తను జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన లవాజ్కల్ యొక్క రీమేక్ అయిన తీన్మార్లో కనిపించాడు. అతను విష్ణువర్ధన్ యొక్క గ్యాంగ్స్టర్ చిత్రం పంజాలో కూడా కనిపించాడు. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో ద బాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్లో కనిపించాడు. ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్గన్తో రాంబాబు సినిమాలో పనిచేశాడు. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించాడు. 2013 సెప్టెంబరు 27న విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడంతో పైరసీ సమస్యలను ఎదుర్కొంది. అయితే ఈ సినిమా 2013లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం 33 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయానికి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది మగధీర యొక్క మునుపటి రికార్డును అధిగమించింది. తర్వాత దాన్ని బాహుబలి ది బిగినింగ్ అధిగమించింది. 2014లో స్టార్ ఇండియా సర్వే కళ్యాణ్ను భారతదేశంలోని టాప్ 5 హీరోలలో ఒకరిగా పేర్కొంది. 2015లో తను ఓ మై గాడ్ తెలుగు రీమేక్ అయిన గోపాలలో నటించాడు. వెంకటేష్తో కలిసి కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పద్దసాని దర్శకత్వం వహించాడు. 2016లో కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ 2012 చిత్రం గబ్బర్ సింగ్కి సీక్వెల్ విమర్శకుల నుండి పేలవమైన సమీక్షలను అందుకుంది. తమిళ చిత్రం వీరంకు రీమేక్ చిత్రం కాటమరాయుడు 2017లో వచ్చింది. ఇది కిషోర్ కుమార్ పార్థసానితో అతని రెండవ సినిమా. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. ఇది కళ్యాణ్ 25వ చిత్రం. 2021లో అతను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం క్రిష్ జార్ముడి దర్శకత్వంలో హరి హరవీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం 2023లో విడుదలకు షెడ్యూల్ చేయబడింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో కళ్యాణ్తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రకని దర్శకత్వంలో సాయిధరం తేజ్తో కలిసి వినోదయసుతం బ్రో సినిమాల రీమేక్లో కూడా అతను నటించాడు. మరో చిత్రం ఓజీ సినిమా సుజిత్తో దర్శకుడిగా ప్రకటించబడిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. 2008లో తననన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైన యువరాజ్యంకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో రోడ్ షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్కు వాంతులు వచ్చాయి. తర్వాత 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించినంతను 2014లో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు. అతను నిజనే పుస్తకాన్ని రాశాడు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ టీడీపీ బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో హిందీలో కాంగ్రెస్ను ఆపండి దేశాన్ని రక్షించండి నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు. అతని ర్యాలీలను దక్కన్ జర్నల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భారీ గుంపులు అని పిలిచాయి. 2017 ఆగస్టులో తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత 2017 అక్టోబరు నుండి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి తన నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబరులో కళ్యాణ్ ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభా స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసేని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తను వ్యతిరేకించాడు. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసన పాదయాత్రకు నాయకత్వం వహించాడు. 2020 జనవరి 16న కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించాడు.
2024లో జరగబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోరాడుతాయని ప్రకటించాడు. 2020 ఫిబ్రవరిన కర్నూలులో దారుణంగా అత్యాచారం చేయబడి హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. 2001 ఏప్రిల్ కూల్ డ్రింక్ పెప్సీ కంపెనీ అతనిని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ప్రసిద్ధ పెప్సీ కూల్ డ్రింక్ ఆమోదించిన మొదటి దక్షిణ భారతీయునిగా గుర్తింపబడ్డాడు. 2017 జనవరిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని హ్యాండ్లూమ్ నేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను చేపట్టేందుకు కళ్యాణ్ అంగీకరించారు. 2017 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానం కోసం ప్రారంభించిన జీవన్ దాన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని కళ్యాణ్ను కోరారు. 14వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్ 2017లో మాధవన్తో కలిసి ప్రసంగించడానికి కళ్యాణ్ను హార్వర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. ల్యాండ్ పూలింగ్పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను అతను బయటపెట్టాడు. రాజమండ్రి బహిరంగ సభలో రైతు కూలీలు మహిళల యువత విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను కళ్యాణ్ ప్రకటించాడు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది. అదే సమయంలో తను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు అతను అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని ఆరోగ్య సమస్యలలో బాధపడ్డాడు. అతను సత్తెనపల్లెలో తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది. గన్నవరం విమానాశ్రయంలో రీఫిల్లింగ్ కోసం డౌన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వాంతులు డిహైడ్రేషన్తో పాటు మగతతో పడిపోయాడు. వెంటనే విజయవాడలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు. అతను కోలుకున్న తర్వాత మళ్లీ ప్రచారం మొదలైంది. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అతను గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు. 2 స్థానాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు. అతని పార్టీ ఈ ఎన్నికలలో ఒక్క రాజోలు నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది. అదే సంవత్సరం 2019 నవంబరు 3న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో మార్చికు నాయకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ మా వీడియోను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.